ఈ పూట పూర్తిగా ముస్తాబాను ఎవడో కథ ఈ పూట పూర్తిగా ముస్తాబైనదా? అవునా? కొత్త వేలు తగిలింది తెలుసురా? ఎవరి మాటలు వారికి ఇంపుగా ఉంది. ఈ పూట ఎప్పుడు బయటకు వచ్చింది నాకు చెప్పిపోయినారు కదా. మా అమ్మ కట్ట వచ్చింది కదా అని అందుకు ముస్తాబై కూర్చునేందుకు తగిన పెట్టుకోలేదు. అయినా అది ఏమి పాపమో కానీ మా ఆడవారి మాటలు మీ మగవారికి ఎప్పుడు ఏదో హాస్యం కనబడు హాస్యాన్ని కట్టున్నారు పడలు మన పొరపాటు కానీ వాడు ఎదురు కూర్చోడు వాడు అస్పారావు గారు అయినా అతను కోసలా చెప్పాడు. ఇతనితో ఏమి చెప్పాడు ఇప్పుడు చిక్కే వచ్చింది. ఈ తర్వాత తెచ్చేది చెప్పండి. అతను ఎదురుపడతా నేను చూసినాను మీ వచ్చిన మీ అమ్మ కంటపడి వచ్చి వేడుకుమ్మకి వచ్చేసరికి అతనికి తెలుసా తెచ్చుకొని ఆ పాడున్న నన్ను చూసి అతను చూసి నేను తెల్లబోయాను. అంతటితో అతను ధనవాను కలుగుతున్నాడు. కోరిక నాడుతూ కొంత దూరం వెంట కూడా వెళ్ళవలసి వచ్చినది. అడిగినాను మేడం కావాల్సి వచ్చిన చెప్పినారా? ఇంకా మీ సందేహం ఏంటి? కోపం ఎందుకు? అదే మాట ఇది ఎప్పుడు చెప్పింది. మేడం కొడుకు వచ్చిన వాళ్ళు అదిగో మగలు చెప్పించుకున్నాం. అప్పుడే వచ్చిన కోపం అడిగే వాడిని అంతలో ఒక బాణ్యం పడి బహుకాల సమావేశంలో పోయింది. అందువలన అడుగుటకు అవకాశం లేకపోయింది. మేడం గురించి మాట్లాడటమే అతన్ని వెంట పెట్టుకుని మా అమ్మ వేరే దగ్గర తీసుకొచ్చింది. మా ఇంటికి వచ్చేవారికి మాట్లాడే మాట్లాడారు. మీరు కూడా నేను ఎన్నో సార్లు మర్యాద చేశాను కదా. అదేవిధంగా కుర్చీ వేసి తాము మీగా వచ్చిన పని మర్చిపోయి అధిక ప్రసంగం మొదలు పెట్టారు. అవునండి నాకు కూడా ఈ కోపం వచ్చి నేను వేడికి చట్టపోతుంది. నా మనసు తెలుసుకున్న మా అమ్మ వేరే చూపు చిన్నప్పుడు పోయి నన్ను తీసుకొని పోయి అలా పంపేశాను. నమ్మడు నమ్మకోండు నడిచిన సంగతి. నీ మాట నేను వేదపోతున్నాను. నాతో నీ వెళ్ళడం నన్ను సంత నీతో కాదండి. నేను ఎవరితోనూ అబద్ధాలు ఆడను. చింతామణిలో పుట్టవలసింది కాదని చిన్నలు పెద్దలు ప్రావిషము ఇదే కదా కారణం. సందేహం ఏమి? ఎవరి మాటలో లేదా? నేను ఈ మాటలు ఎవరి మాటలో లేదా? నేను ఈ మాటలు సాగించలేదు. Ah